నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయులు పొట్టి శ్రీరాములు అని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. మార్కెట్ సెంటర్లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, జనసేన జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 56 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణాలు అర్పించిన గొప్ప వీరుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. హరిజనులను దేవాలయాల్లోకి అనుమతించాలని ఎన్నో పోరాటాలు చేశారని తెలిపారు. అలాంటి మహనీయుల స్ఫూర్తితోనే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ప్రాణత్యాగం చేశారని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో రూపొందించిన చట్టాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. భౌతికంగా మనతో లేకపోయినా పొట్టి శ్రీరాములు బ్రతికే ఉన్నారని జనసేన నాయకులు గాది వెంకటేశ్వరరావు తెలిపారు. రాష్ట్రం కోసం అసూలు బాసిన మహనీయుల ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏపీ ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, లీడ్ కార్పొరేషన్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు, వేములకొండ శ్రీనివాస్, కమిషనర్ పులి శ్రీనివాసులు, జనసేన నాయకులు ఆలహరి, కార్పొరేటర్లు పాల్గొన్నారు. 56 రోజులు నిరాహార దీక్ష చేసి ఒక్క తెలుగు రాష్ట్రాలే కాకుండా వేరే రాష్ట్రాలు గుజరాత్ కానీ మహారాష్ట్ర కానీ ఇలా భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా చేసినటువంటి మహానుభావులు. ఇదే కాకుండా హరిజనులు దేవాలయాల్లోకి రానివ్వనటువంటి రోజుల్లో వారిని రానివ్వాలి అనేటువంటి మొదటిసారిగా ఉద్యమాన్ని మద్రాస్ ప్రెసిడెన్సీలో చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఇలాంటి వ్యక్తులు ఆయన మరణించినా కూడా ఆయన స్ఫూర్తి. ఆంధ్రులకి ఒక రాష్ట్రం కావాలి. ఆ రోజు ఆంధ్రులంతా కూడా మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేవాడు. ఆంధ్రులకు ఒక రాష్ట్రం కావాలని మరి ప్రాణాన్ని ఆయన త్యాగం చేశాడు. 56 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. ఆ తర్వాత కాలంలోనే ఆంధ్రప్రదేశ్ కూడా ఏర్పడింది. మొదట ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఈరోజు విడిపోయిన తర్వాత మన రాష్ట్రం అభివృద్ధి చెందడమే ఆయనకి ఇచ్చేటటువంటి నిజమైన నివాళి. మరి విడిపోయినప్పుడు విభజన చట్టం చేయబడింది, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చేయబడింది. అందులో అనేక అంశాలు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం వాటిని అమలు చేయాలి. మహనీయులు భౌతికంగా మన మధ్యన ఉండరు కానీ మానసికంగా బతికే ఉంటారు మనలో. ఆ రోజునటువంటి పరిస్థితుల్లో పెద్దలు చెప్పినట్లుగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు అయితేనే అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయనే ఒక ఆలోచనతో ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యాన ఆమరణ నిరాహార దీక్ష చేసి సాధించిన తర్వాత ఇవాళ లక్ష్మణరావు గారు చెప్పినట్లుగా రీఆర్గనైజేషన్ తరపున ఉన్నటువంటి అన్నింటినీ కూడా ఉపయోగించుకుని ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటేనే అలాంటి మహానుభావుల యొక్క త్యాగానికి ఫలితం ఉంటే తప్పితే మనం రాజకీయాలుగా కొట్టుకోవటం కాదని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి అందరినీ ఒకసారి కోరుకుంటూ మరొకసారి జనసేన పార్టీ తరఫున పొట్టి శ్రీరాములు గారికి నివాళులర్పిస్తున్నాం. డాక్టర్ పొద్దుల ప్రసాద్ జింకానా సూపర్ స్పెషాలిటీ బ్లాక్ 2 అంతస్తుల విస్తరణ పనులకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. జీజీహెచ్లోని మిలీనియం సూపర్ స్పెషాలిటీ బ్లాక్ విస్తరణ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. జిమ్ఖానా సేవలు జీజీహెచ్కు ఒక మణిహారంలో ఉందని జిమ్ఖానా టీంను పొగిడారు. 10 కోట్ల వ్యయంతో 2 అంతస్తుల నిర్మాణం జరుగుతుందని అన్నారు. దాతలు వితరణను సక్రమంగా ఉపయోగించుకుని హాస్పిటల్ను అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం డోనర్లను దుస్సాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు, మెగా డోనర్ పొదలి ప్రసాద్, ఏపీ ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, ఏపీ ఎల్ఐడీసీ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు, బిల్డింగ్ చైర్మన్ డాక్టర్ సాగిరెడ్డి బాబురెడ్డి, తులసి రామచంద్ర ప్రభు, నాట్కో సదాశివరావు, గాద వెంకటేశ్వరరావు, సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి పాల్గొన్నారు. ఒక డాక్టర్కి స్టెథోస్కోప్ మెడలో ఏ విధంగా ఉంటుందో గుంటూరు జనరల్ హాస్పిటల్కి జింకానా వారి సేవలు అదే విధంగా మణిహారంలాగా ఉన్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ చాలా మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. కొన్ని వందల మంది చదువుకొని విదేశాలకు వెళ్తూ ఉన్నారు, సక్సెస్ అవుతూ ఉన్నారు, సక్సెస్ఫుల్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు, బాగా సంపాదించుకుంటూ ఉన్నారు. అయితే ఎంతమంది వెనక్కి వచ్చి ఈ విధంగా హాస్పిటల్ని
వాళ్ళకి సొంత హాస్పిటల్ లాగా కేర్ తీసుకొని బిల్డ్ చేయడం అనేది చాలా రేర్. రాబోయే 2 ఫ్లోర్లు అంటే దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంటున్నారు. ఇది అందులో వీరి సొంత డబ్బులు 2 crores పైగా ఇస్తా ఉన్నారు. ఇవన్నీ 40% ట్యాక్స్ కట్టిన డబ్బులు అమెరికాలో. The central minister dedicated to the Guntur, and when he took charge, I explained about our Gymkhana activities and GGH, and he revived the Hospital Development Society, and he's coming to the meetings every month, and he took in charge of the GGH. I thank you, sir, once again, and he's bringing several funds from local donors like Tulasi Seats Ramchandra Prabhu Garu. Thank you, sir. He is going to complete the service block on his own. I appreciate. And also, I acknowledge another great person in this audience and on the stage, Sri Sadasivara Garu from NATCO. They are also doing parallel service to the GGH. ప్రతి ఏడాది వలె కమ్మజన సేవా సమితి ఈ ఏడాది కూడా విద్యార్థినులకు స్కాలర్షిప్లను అందజేయనుంది. ఈ నెల 29వ తేదీలోపు దరఖాస్తులు అందజేయాలని సమితి ప్రతినిధులు తెలిపారు. విద్యార్థులను విద్యలో ప్రోత్సహించేందుకు ప్రతి ఏడాది స్కాలర్షిప్లు అందజేస్తున్నట్లు కమ్మజన సేవా సమితి ప్రతినిధులు సామినేని కోటేశ్వరరావు, చుక్కపల్లి రమేష్ తెలిపారు. 10వ తరగతిలో 2024 ఏప్రిల్లో 480 మార్కులు వచ్చి ఉండాలని, వికలాంగులు, తల్లి లేదా తండ్రి లేని విద్యార్థులకు 420 మార్కులు వచ్చి ఉండాలని వారు తెలిపారు. వార్షిక ఆదాయం ₹1,00,000 మించి ఉండకూడదని చెప్పారు. అర్హులైన వారు ఈ నెల 29లోగా బృందావన్ గార్డెన్స్ లోని కమ్మజన సేవా సమితిలో దరఖాస్తులు చేయాలని వారు సూచించారు. వెబ్సైట్ ద్వారా కూడా దరఖాస్తులు అందచేయవచ్చని వెల్లడించారు. సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్ రూపంలో ఆర్థిక సహాయం చేయడానికి పాలక మండలి నిర్ణయం తీసుకుంది. గత 20 సంవత్సరాల నుంచి కూడా మేము కుల మతాలకు అతీతంగా ఈ ఆర్థిక సహాయం ఎవరైతే ప్రతిభ గల విద్యార్థులు ఉన్నారో వారందరికీ చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు మరి ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ని అనౌన్స్ చేయటం జరుగుతుంది. 2024-25 సంవత్సరంలో కూడా కుల మతాలకు అతీతంగా ప్రతిభ, పేదరికం ఆధారంగా ఉపకార వేతనాలు ఒక్కొక్కరికి 7,000 చొప్పున మంజూరు చేయటకు పాలకవర్గం నిర్ణయించారు. దాదాపు గత 10 సంవత్సరాల నుంచి కులాలకు అతీతంగా మెరిట్ స్టూడెంట్స్ అట్లాగే ఆర్థిక వెనుపడిన వాళ్ళకి ఈ స్కాలర్షిప్ అంతకుముందు 5,000 ఇచ్చేవాళ్ళు. లాస్ట్ ఇయర్ నుంచి 7,000 రూపాయలు ఇవ్వడానికి కమిటీ ఆమోదం తీసుకుని చేస్తున్నారు. దీంట్లో లిమిటేషన్ ఏం లేదు, ఇంతమందికి ఇస్తాం, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. 15వ తారీఖు నుంచి 29 దాకా వచ్చిన అప్లికేషన్స్ అన్ని మేము పరిశీలించి వాటిని వెరిఫై చేసుకున్న తర్వాత ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే దాంట్లో మేము ఇచ్చిన క్రైటీరియా, మేము ఇచ్చిన రూల్స్ ప్రకారం. సో కాబట్టి మీ ద్వారా ప్రజల్లోకి వెళ్తే అందరికీ చాలామంది ఈ తెలియని వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుని ఇది లబ్ధి పొందుతారని ఆశిస్తూ ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ ను ఏఐ స్కిల్ హబ్ గా రూపొందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. వివిఐటిలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్లింగ్ వర్క్ షాప్ ను ఆయన ప్రారంభించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు విజన్ లో భాగంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్ హబ్ గా రూపొందించడమే లక్ష్యమని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు విజన్ లో భాగంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్ హబ్ గా రూపొందించడమే లక్ష్యమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. అందులో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. దీనికి అనుగుణంగా వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నందు గూగుల్ డెవలపర్స్ గ్రూప్ ద్వారా నిర్వహించు మొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్లింగ్ వర్క్ షాప్ ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిఐటి చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, వైస్ చైర్మన్ వాసిరెడ్డి మహాదేవ్, గూగుల్ ప్రతినిధులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సులో విద్యార్థులకు, అధ్యాపకులకు బిల్డ్ ఏఐ అప్లికేషన్స్ అండ్ డిజైన్స్ పై అవగాహన కలిగించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగువారు ముందంజలో ఉండే విధంగా భవిష్యత్ తరాలు
సాంకేతికను అందిపుచ్చుకోవాలని, ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులు మెరుగైన ఉపాధి అందిపుచ్చుకునేలా కూటమి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని అన్నారు. వీవీఐటీ చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్లాడుతూ దేశంలో తొలిసారి గూగుల్ కోడ్ ల్యాబ్ ను ఆంధ్రప్రదేశ్ నందు వీవీఐటీలో నెలకొల్పడం జరిగిందని, అదేవిధంగా తొలి గూగుల్ స్కిల్లింగ్ వర్క్ షాప్ ను వీవీఐటీలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. వైస్ చైర్మన్ వాసిరెడ్డి మహదేవ్ మాట్లాడుతూ విద్యార్థులకు ఆధునిక సాంకేతికతను అందించడంలో వీవీఐటీ ముందుంటుందని, కూటమి ప్రభుత్వం విద్యార్థులకు మంచి చేసే ఏ నిర్ణయానికైనా వీవీఐటీ సహకరిస్తుందని తెలిపారు. ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుగువారు ముందంజలో ఉండే విధంగా గూగుల్ వారితో మాట్లాడి వాళ్ళ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ మేనేజ్మెంటు, వాళ్ళ సిస్టమ్స్ అవన్నిటిని ఇంటిగ్రేట్ చేసి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని కాలేజెస్లో ఈ ఏఐ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ చేయాలనేటువంటి నిర్ణయం చేశారు. అందులో మీరు చూస్తుంటారు, ఒక 3 days బ్యాక్ ఎంఓయూ కూడా కుదుర్చుకున్నారు. అందులో భాగంగా గుంటూరు పార్లమెంట్లో ఈ రోజున వీవీఐటీని ఒక పైలట్ ప్రోగ్రాంలా తీసుకున్నాం. ఇక్కడ జరిగినటువంటి ప్రోగ్రామ్ని బేస్ చేసుకొని ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకేమన్నా రివిజన్ చేయాలంటే చేసి ఈ ప్రోగ్రామ్ని మిగిలిన ప్రాంతంలో కూడా, గుంటూరు ప్రాంతంలో అదేవిధంగా మిగిలిన ప్రాంతాల్లో చేసే విధంగా చేయబోతా ఉన్నాం. 7 years బ్యాక్ గూగుల్ వాళ్ళు దేశంలో ఫస్ట్ గూగుల్ డెవలప్ కోడ్ ల్యాబ్ పెడదాం అనుకుంటే వాళ్ళు వెంటనే ఆంధ్రప్రదేశ్ని చూస్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆటోమేటిక్ చాయిస్ కింద వీవీఐటీలో పెట్టడం జరిగింది. అప్పుడు మళ్ళీ ఇప్పుడు వీవీఐటీలోనే మళ్ళీ మనకి గూగుల్కి ఏపీకి చాలా ఇంపార్టెంట్ టైఅప్ జరిగింది లాస్ట్ వీక్లో. దాన్ని కిక్ స్టార్ట్ చేయడానికి, దానికి మెయిన్గా ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఇవన్నీ చూడడానికి ఫస్ట్ ప్రోగ్రామ్ కింద ఇక్కడ వీవీఐటీలో జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు ఇంత ఇనిషియేటివ్ తీసుకొని ప్రోయాక్టివ్గా ఆంధ్రప్రదేశ్ తోటి ఇంటరాక్ట్ అవ్వటం అనేది ఈజ్ అ వెరీ పాజిటివ్ సైన్ ఫర్ ద స్టేట్ గవర్నమెంట్ అండి. అండ్ పెమ్మసాని గారు వాజ్ వెరీ సపోర్టివ్ ఇన్ గెటింగ్ దిస్ ఇనిషియేటివ్ డన్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్ టు బిగిన్ విత్. మన కాలేజ్ తరఫున పిల్లలకి ఏది మంచి జరుగుద్ది అనుకున్నా మనం మొదటి నుంచి ముందే ఉంటాం అనేది అందరికీ తెలిసిన విషయమే. దీంట్లో కూడా ఏఐకి సంబంధించి కూడా ఫ్యూచర్ ఏంటి, దానికి మనం ఎట్లా రెడీ అవ్వాలి అనేది మన మెయిన్ ప్రైమర్ ఫోకస్గా బాబు గారు అని లోకేష్ గారు ప్లాన్ చేస్తున్నారండి. దానికి మేము ఏ సపోర్ట్ అయినా రెడీగా ఉన్నాం. సర్దుబాటు ఛార్జీల పేరుతో మరోసారి విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రతిపాదన విరమించుకోవాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. అనంతరం కరెంటు బిల్లులు తగలబెట్టి నిరసన తెలిపారు. బ్రాడీపేట సిపిఎం కార్యాలయం వద్ద నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, డి రమాదేవి పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అయినా ప్రజల కరెంటు కష్టాలు తీరలేదని దుయ్యబట్టారు. జగన్, అదానీ అవినీతిని ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కాపాడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలపై 15,000 కోట్ల విద్యుత్ భారాన్ని వేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే స్మార్ట్ మీటర్ల ప్రతిపాదన విరమించి కరెంటు బిల్లులు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పాసం రామారావు, నళినీకాంత్, నేతాజీ, ఆది నికల్సన్, సిపిఎం నాయకులు పాల్గొన్నారు. మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం, పెంచబోమని మాట ఇచ్చి ప్రజల్ని వంచింది. 15,486 కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్ర ప్రజల మీద 6 నెలల్లోనే వేశారు. ఇది సర్దుబాటు ఛార్జీల భారం, మాట తప్పటమే. అందుకే ఈ ఛార్జీలు తగ్గించాలని అడుగుతున్నాం. అంతేకాదు 25 సంవత్సరాల పాటు ఇప్పుడు కూటమి ప్రభుత్వం 2047 స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అంటున్నారు, మోడీ గారు వికసిత భారత్ అంటున్నారు. ఎలా వికసిస్తుందో తెలియదు కానీ ప్రజల మీద భారాలు మాత్రం 2050 వరకు 25 ఏళ్ల పాటు 1,10,000 కోట్ల రూపాయల అదనపు భారాలు వేసే ఒప్పందాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. 558 యూనిట్లు వస్తే 7,600 బిల్లు అంటే ఒక యూనిట్ ఎంత అయింది? 15 రూపాయలు అవుతుంది. ఇంత దోపిడీ నగ్నంగా చేస్తే ఎవరికి కట్టబెడుతున్నారు అంటే అదానికి కట్టబెడుతున్నారు అనేది అందరికీ అర్థమవుతున్న విషయం. మరి మంచి పాలన ఇస్తాను అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన మీరు ఈ ప్రజాగ్రహాన్ని, ఈ ప్రజాందోళనని గమనంలోకి తీసుకుంటే సేఫ్టీ వాల్వ్ మీకుంటుంది, మీ ప్రభుత్వం మీకుంటుంది. లేదు ఈ ప్రజా అభిప్రాయాన్ని, ప్రజాగ్రహాన్ని గమనించకపోతే సేఫ్టీ వాల్వ్ బద్దలవుతుంది, మీ ప్రభుత్వం కూడా బద్దలవుతుంది అనేది గమనించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మీ మీద ఆధారపడి ఉంది ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారు. మీ మద్దతు లేకపోతే మోడీ ప్రభుత్వం ఉండదని. మోడీ అదానికి మద్దతు ఇస్తూ ఉన్నటువంటి మోడీని ఈరోజు మీరు అడగలేకపోతే, రాష్ట్ర ప్రజల తరఫున నిలబడలేకపోతే ఇంకెప్పుడు నిలబడగలిగే శక్తి వస్తుంది?
ఈ నెల 17న వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో డాక్టర్ పివిజి రాజు శత జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల ద్వారా సేవలందిస్తున్న వారిని సత్కరించనున్నారు. బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం విజయనగరం మహారాజు డాక్టర్ పివిజి రాజు శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు జనచైతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మణరెడ్డి తెలిపారు. ఫౌండేషన్ కార్యదర్శి నాగేశ్వరరావు, మానవతా నేత ధనుంజయరెడ్డి, నారాయణ రెడ్డి, శివారెడ్డి, మోదుగుల రవికృష్ణులతో కలిసి రామన్నపేటలో మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, మంత్రి రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, డాక్టర్ గజల్ శ్రీనివాస్ పాల్గొంటారని చెప్పారు. ఈ సందర్భంగా వి హేమ, పాటిబండ్ల విష్ణువర్ధన్, డాక్టర్ కోనూరు సత్యప్రసాద్ కు విద్యా పురస్కారాలు అందచేయనున్నట్లు చెప్పారు. ఈ నెల 17వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో డాక్టర్ పివిజి రాజు గారి శత జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించడం కోసం పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు పూనుకున్నాయి. డాక్టర్ పివిజి రాజు గారు విజయనగరం మహారాజు చివరి రాజుగా ఉండి దాదాపు 5 సార్లు ఎమ్మెల్యేగాను, 4 సార్లు లోక్సభ సభ్యునిగాను గెలుపొంది ప్రజల మన్నన పొందిన మహనీయుడు. నేడున్న యువతరానికి పివిజి రాజు గురించి అంతగా తెలియని పరిస్థితి. అలాంటి మహనీయుని గురించి నేటి తరానికి తెలియజేయటం కోసం, వారి నుంచి స్ఫూర్తిని పొందడం కోసం ఈ శత జయంతి ఉత్సవాల్ని జరుపుకుంటున్నాం. ముఖ్య అతిథిగా అశోక్ గజపతిరాజు గారు, పూర్వ కేంద్ర మంత్రివర్యులు, వారితో పాటు అతిథులుగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, అవనిగడ్డ శాసనసభ్యులు, గొప్ప సాహితీవేత్త మండలి బుద్ధప్రసాద్ గారు హాజరవుతున్నారు. జస్టిస్ ఫర్ ఆర్టీఐ మరియు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం గుంటూరులో జరిగింది. జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో వాకా శ్రీనివాసరావు, డాక్టర్ మౌనిక ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు వీరా సురేష్ బాబు మాట్లాడుతూ జాప్ మరియు జస్టిస్ ఫర్ ఆర్టీఐ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా పేద ప్రజలకు ఉచిత మెడికల్ క్యాంపులు కూడా పెడుతున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. జస్టిస్ ఫర్ ఆర్టీఐ మరియు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం నిరుపేద విద్యార్థులకు అదేవిధంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి చలికాలంలో దుప్పట్ల కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం మేము. అదే కాకుండా మెడికల్ క్యాంప్స్, ఫ్రీ మెడికల్ క్యాంపులు పెట్టడం, మాకు చేతనైనటువంటి సాయం మేము చేస్తాము ప్రతి ఒక్కరికి అనే ఉద్దేశంతో ఈరోజు మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇట్లా పేదలకి, నిరుపేదలకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. ఇవే కాకుండా అవేర్నెస్ క్యాంపులు, ఏదో ఆర్టీఐ కానీ తర్వాత ఇతర కార్యక్రమాలు మేము పాల్పంచుకొని మేము సంయుక్తంగా మేము కార్యక్రమాలు చేస్తున్నాం. నేపథ్యంలోనే ఈ సంవత్సరం కూడా ఇట్లా కార్యక్రమం నిర్వహించాము జిల్లా ప్రజా పరిషత్ కార్యక్రమంలో మందిరంలో. అండ్ చాలామంది సహకరించారు, వచ్చారు. వాళ్ళందరూ కూడా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ఆధ్వర్యంలో చిన్న కథలకు 15వ జాతీయ స్థాయి సోమేపల్లి సాహితీ పురస్కారాలు ప్రదానం జరిగింది. లక్ష్మీపురంలోని కాటన్ అసోసియేషన్ హాల్ నందు జరిగిన సోమేపల్లి సాహితీ పురస్కారాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ పాపనేని శివశంకర్, ఆత్మీయ అతిథులుగా రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ షేక్ ఇస్మాయిల్, ఐ రమేష్ బాబు, మానుకొండ ఉపేంద్రరావు, రచయిత తోటకూర వెంకట నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమేపల్లి వెంకట సుబ్బయ్య స్మారక సంచిక ఆవిష్కరించారు. సోమేపల్లి వెంకట సుబ్బయ్య రాసే కథలను తాను అనుభవిస్తూ రాసేవారని అరసం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ఎన్నో కథలను రాశారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా 5 కవులను 15వ జాతీయ స్థాయి సోమేపల్లి సాహితీ పురస్కారాలు ప్రదానం జరిగింది. గొప్ప స్మృతి కవితలు కూడా వచ్చాయి. చాలా గొప్ప స్మృతి కవితలు. మరొక గొప్ప స్మృతి కవిత సోమపల్లి వారి మీద పెరగని స్మృతి అందించిన పాపినేని గారికి, ఆయన గురించి 4 మంచి మాటలు చెప్పిన వ్యక్తి కూడా. అటువంటి కవిత్వం రాయాలని కోరిక మనలో కలిగించే స్వభావాన్ని శివశంకర్ అందించాడు. సోమపల్లి వారి కవిత్వం గురించి కూడా చెప్పారు. సోమపల్లి వారి కవిత్వంలో స్థానికత, తన ఊరు నుండి మొదలైన కవి అయినా స్థానికత ఉంది, జాతీయత ఉంది. కాశ్మీర్ యాపిల్ పండ్లు గురించి ఎర్రగా ఉంది అని అక్కడ
అక్కడ ఉన్న విధ్వంసం జరుగుతున్నది ఆయన పరిశీలించి ఒక జాతీయ కవి. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీమారావు అంబేద్కర్ పార్టీ కార్యవర్గ సమావేశం గుంటూరులో జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను పట్టించుకొని వారి అభివృద్ధి కోసం కృషి చేసే పార్టీలు ఏవీ లేవని జాతీయ అధ్యక్షులు భీమారావు యశ్వంత్ అంబేద్కర్ అన్నారు. గుంటూరులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన రిపబ్లిక్ ఆఫ్ ఇండియా భీమారావు అంబేద్కర్ పార్టీని తెలుగు రాష్ట్రాల్లో విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నామని వెల్లడించారు. మొదటగా ఆంధ్రప్రదేశ్లో పార్టీ నెలకొల్పి ప్రజల్లోకి వెళ్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ దాసరి చెన్నకేశవులు, తెలుగు రాష్ట్రాల ఇన్ఛార్జ్ మేజర్ చంద్రకాంత్, ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ మండూరి అమర్ బాబు తదితరులు పాల్గొన్నారు. We announced the state committee of the Andhra Pradesh Republican Party of India. It is a recently started the party. Registrations given by the Election Commission of India. Once upon a time, the Republican Party started by the Dr. B.R. Ambedkar, Babasaheb Ambedkar. And 60s, 70s, it is a strong national party is there. But in meantimes, it is only in Maharashtra only Republican Party. There is a vacuum in the particularly in the southern state. No Ambedkarite party is there. So we decided to start the Republican Party here in Andhra Pradesh, Telangana, Karnataka, Tamil Nadu, and we have started from the Andhra Pradesh. అహల్య ట్రస్ట్ ఆధ్వర్యంలో తాడికొండ నియోజకవర్గం రావెల గ్రామంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఈ శిబిరంలో పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అహల్య ట్రస్ట్ డైరెక్టర్ శనక్కాయల రాజ్కుమారి, గ్రామ టీడీపీ నాయకులు శ్రీనివాసరావు, చిన్నపాములు, గుణవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఇంకొక నానుడు ఉంది, ఉచితంగా ఇచ్చేది ఏది పనికిరాదనే ఒక లక్షణం చాలా మనుషుల్లో ఉంటుంది. ఉచితంగా చూస్తున్నారు, మనూరు వచ్చి చూస్తున్నారు అనే ఆలోచన, అశ్రద్ధ, అలసత్వం లేకుండా అందరూ చూపించుకోండి. ఇబ్బందులు ఉంటే రండి, మన ఆఫీసుకి రండి, గవర్నమెంట్ హాస్పిటల్కి చెబుదాం, లేదా ప్రైవేట్ హాస్పిటల్కి చెబుదాం. మీకు ఆర్థిక స్తోమత లేకపోతే ముఖ్యమంత్రి గారి సహాయం నుంచి చెప్పిద్దాం. ఏదో రకంగా మన ఆరోగ్యం బాగుపడి చక్కగా పనిచేసుకోవడానికి అవకాశాలు మెరుగుపరుచుతాం. అయితే ఎవరైనా ఒకటి మనం గమనించాలి, మన ఇంట్లో ఎవరైనా సరే అనారోగ్యం పాలైతే ఇల్లు మొత్తం పని మానుకోవాల్సి ఉంటుంది. మొన్న 13వ తారీఖున మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక 10 సూత్రాలతో స్వర్ణ ఆంధ్ర అని ఒక లాంచ్ చేశారు. ఆ సందర్భంగా మనం అందరం ఆరోగ్యంగా ఉంటేనే సంపద అనేది ఉంటుంది. సో ఆయన మెయిన్ గోల్ ప్రపంచంలోనే మన ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్ణ ఆంధ్రగా ఉండాలని. సో దాంతోనే మనం ఈ మెడికల్ క్యాంప్ అనేది స్టార్ట్ చేసాం. ఈ బీపీకి సంబంధించింది ఒక ఆరోగ్య సూత్రాలు మీరు తెలుసుకోవచ్చు. షుగర్కి సంబంధంగా శ్రీ వాసవి మణికంఠ సేవ భక్త బృందం ఆధ్వర్యంలో పట్నం బజార్, ఏలూరు బజార్లలో అయ్యప్ప స్వామి నవదశ మహాపడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పందల రాజా వంశకులు శ్రీ మూలం శంకర్ వర్మ రాజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి వైభవం గురించి అయ్యప్ప భక్తులకు ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో నాగవెంకట మల్లేశ్వరరావు, మణికంఠ, రవికుమార్, వాసవి సభ్యులు పాల్గొన్నారు. సేవా భక్త. So you get all grace from Ayyappa this occasion. So Swami Sharanamayappa, Swami Sharanamayappa, Swami Sharanamayappa. చెప్పండి సేవా భక్త బృందం ఆధ్వర్యంలో ఇది 19వ సంవత్సరం. ఈ సంవత్సరం స్పెషల్గా పందల రాజ్యం నుంచి రాజవంశీకులైనటువంటి వచ్చారు. శర్మ గారు వారి ఆశీస్సులు తీసుకోవడానికి అందరూ రావాల్సిన. నిర్భాగ్యులను, అసహాయులను, అనాథలను, పేదరికంలో జీవిస్తూ దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న వ్యక్తులకు సేవ చేయడమే నిజమైన మానవత్వం అని సిబిసిఐడి ఎస్పీ గోలి లక్ష్మయ్య అన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు పట్టణంలో డిసెంబర్ 14వ తారీఖు శనివారం రాత్రి
11:30 గంటల నుంచి 2 గంటల వరకు ప్లాట్ఫామ్ మీద, రోడ్డు డివైడర్స్ మీద, గుడుల దగ్గర, షాపుల ముందు, ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాలలో చలిలో నిద్రిస్తున్న అనేక మంది అభాగ్యులను ప్రత్యక్షంగా కలిసి వారికి తీవ్రమైన చలి నుంచి రక్షణ కల్పించే దుప్పట్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మానవతా సంస్థ గుంటూరు శాఖ చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలను వారు అభినందిస్తూ చలికాలంలో రోడ్డు పక్కన అనాథలు, నిర్భాగ్యులు పడుతున్న బాధలను గుర్తించి వారికి సహాయంగా దాతల సహకారంతో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఎంతో హర్షణీయమని తెలిపారు. గోలి లక్ష్మయ్య మరియు మానవతా సభ్యులందరూ కలిసి గుంటూరు పట్టణంలో చలికి ఇబ్బంది పడుతున్న పేదవారినందరినీ కలిసి వారికి దుప్పట్లు అందజేసి ఆదరణ కలగజేశారు. కార్యక్రమంలో మానవతా చైర్మన్ పావులూరి రమేష్, సెక్రటరీ కె సతీష్, ట్రెజరర్ సాయిరాం, ఎన్రోల్మెంట్ చైర్మన్ శివాజీ, జాయింట్ సెక్రటరీ చావా లక్ష్మి, ఉమామహేశ్వర, అనంతరామయ్య, గుడివాడ శ్రీనివాసరావు, ఆలా రవి, పావని తదితర మానవతా కుటుంబ సభ్యులు, మానవతావాదులు పాల్గొన్నారు. సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తుంది అన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం. సో ప్రజల నుంచి కూడా ఇంకా సహకారాన్ని మానవత ఆశిస్తూ ఉంది. ఒక 20 మంది జీజీహెచ్ దగ్గరకు వచ్చి ప్రజా శ్రేయస్సు కొరకు, ప్రజా సంక్షేమం కొరకు వాళ్ళు ఆ ఫ్లాట్ మీద పడుకొని ఉంటారు. వాళ్ళలో వికలాంగులు, ముసలి వాళ్ళు, చాలా ఇబ్బంది పడేటువంటి వయసులో ఉన్నవాళ్ళు, వాళ్ళని ఒక మానవతా దృక్పథంతో చేయగలిగినటువంటి చేతి ఇవ్వాలని ఒక పిలుపు మన చైర్మన్ గారు అయినటువంటి పావులు రమేష్ గారు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మన డిఎస్పీ గారు అయితేనే మిగతా దాతలు అనేవి కొంత చేసుకొని మేము ఒక 200 మందికి, సుమారుగా 200 మంది ఎవరైతే గుంటూరు సిటీలో ఉన్నారో 200 మందికి నైటు ఇబ్బంది లేకుండా ఉండేదానికి చలి నుండి రక్షణ కొరకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేస్తాం. గుంటూరు డిఎస్ నగర్ 10వ లైన్లో వేంచేసి ఉన్న పోలేరమ్మ తల్లి దేవస్థానంలో శనివారం రాత్రి కనకదుర్గమ్మ తల్లి కలిస జ్యోతుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. కనకదుర్గమ్మ తల్లి జ్యోతుల ఉత్సవ కమిటీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అచ్చి కిరణ్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక పరిమళాల నడుమ ఈ కార్యక్రమం కొనసాగింది. అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం భవానీ భక్తుల ప్రత్యేక దీపారాధన వెలుగులతో ర్యాలీగా గుంటూరు నగర పురవీధుల్లో కొనసాగింది. తొలుత పోలేరమ్మ తల్లిని గుంటూరు నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, సిమ్స్ విద్యాసంస్థల డైరెక్టర్ భీమనాథం భరత్ రెడ్డి, వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వేముల శివపార్వతి, నగర మాజీ డిప్యూటీ మేయర్ గౌస్ దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని వారు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ ఈ ఉత్సవాల వైభవం గురించి వివరించారు. ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలను కులమతాలకు అతీతంగా స్థానికులు నిర్వహించుకుంటారని పేర్కొన్నారు. మా సోదరులైనటువంటి స్థానిక ఒడ్డెర కులస్తులు ఈ జాతరని 40 ఏళ్లుగా తూచా తప్పకుండా భారీ ఏర్పాట్లతో ఈ పోలేరమ్మ జాతర చేయటం, ఈ డిఎస్ నగర్ సంబంధించి కానీ, ఈస్ట్ సంబంధించి కానీ అమ్మవారి దయ వల్ల ఈ నగరం, ఇక్కడ స్థానిక ప్రజలు, అలాగే లోకల్గా ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి ఒడ్డెర కులస్తులు, మా సోదరుడు అచ్చి కిరణ్ కానివ్వండి, అలాగే మా సోదరి, వీళ్ళందరూ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలు అందరూ చేయటం సంతోషంగా ఉంది. ఈరోజు 10 సంవత్సరాల నుండి కిరణ్ గారి ఆధ్వర్యంలో ఎంతో పండగ వాతావరణంలో ఎంతో ఘనంగా, ఎంతో ఉత్సాహంగా, కులాలకి అతీతంగా అందరం కలిసి ఈ యొక్క పండుగని జరుపుకోవటం, ఇక్కడికి వచ్చి పూజలు చేయడం, ఎంతో మహిమ కలిగిన ఈ యొక్క గుడిని ప్రతి గుంటూరు జిల్లా కానివ్వండి, ప్రతి మూలలో ఎవరైనా వచ్చి ఇక్కడ ఒక మహిమ కలిగిన గుడిగా అందరూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.